నిన్నటి రోజు నయా బీజేపీ నాయకుడు ఇప్పుడు సెఫాలజిస్ట్ గా విశ్లేషకుడిగా మారినటువంటి నా మంచి మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి గురించి చేసిన అతను మాట్లాడినటువంటి తీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమని అతన్ని అడుగుతా ఉన్నాను. నేను రాహుల్ గాంధీ గారికి తెలివితేటలు లేవు అన్నారు తమరు. మీలాంటి తెలివితేటలు ఉన్నటువంటి వారినైనా అతను పక్కన పెట్టుకోవాలి అని అన్నారు తమరు, సెలవు ఇచ్చినారు. నిజమే, మీలాంటి తెలివితేటలు వాళ్లకు లేదు అని మేము కూడా ఒప్పుకుంటాం సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, తమరు అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్లినటువంటి కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు మీరు ముఖ్యమంత్రి అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్, మర్చిపోవద్దు. మీ తెలివితేటలు అలాంటి పార్టీను పక్కన వదిలేసి తమరు చెప్పుల పార్టీ పెట్టుకున్నారు. మహా తెలివి. తర్వాత బీజేపీలో చేరాలని చూసినారు. ఎందుకో నోట్ల రద్దు, జీఎస్సీ తర్వాత కాంగ్రెస్ పార్టీ బాగుంటుందేమని తమరు వచ్చిన, నేను కూడా తమరి జతలో వచ్చినాను సార్. రాహుల్ గాంధీ గారి సమక్షంలోనే మళ్లీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరినారు, మళ్లీ ఇప్పుడు బీజేపీలో చేరినారు. మీ ఇష్టం, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మీ తెలివితేటలు ఉన్నాయే, ఎందుకోసం మీ తెలివితేటలని? కేవలం కుర్చీ కోసమే కదా, కేవలం పదవి కోసమే కదా. రాహుల్ గాంధీ గారు కానీ ఆ కుటుంబం కానీ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే పదవుల కోసం ఆరాటపడలేదు. మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే జవహర్ లాల్ నెహ్రూ గారు దాదాపు 14 సంవత్సరాలు జైల్లో మగ్గేవాళ్ళు కాదు సార్. మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు కాదు సార్. మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు త్యాగం చేసేవాళ్ళు కాదు సార్. మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవి వచ్చినా కూడా ఆ రోజు దేశం మంచి దృష్ట్యా మన్మోహన్ సింగ్ గారిని చేశారు సార్. రాహుల్ గాంధీ గారికి 2009లో 2012లో స్వయాన మన్మోహన్ సింగ్ గారే ప్రధాని కమ్మన్నా కూడా మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టి ప్రధాని కాలేదు సార్. చివరికి మంత్రి పదవి కూడా తీసుకోలేదు సార్. నిజమే, మీలాంటి తెలివితేటలు లేవు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి లబ్ధి పొందినారు, అంత పెద్ద పదవి పొందినారు. మీరే విధంగా ముఖ్యమంత్రి అయినారు ఏమైనటువంటివి నాకు తెలుసు, మీకు తెలుసు. అది బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆ సందర్భం వస్తుందని కూడా నేను అనుకోను. ఇప్పుడు కేవలం మళ్లీ ఏదో పదవి కోసం, ఏదో ఒక రాజ్యసభకో, ఏదో ఒక చిన్న రాష్ట్రంలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ కోసమో అంత కక్కుర్తి పడాలనా? అవసరమా? ప్లీజ్, యు ఆర్ మై గుడ్ ఫ్రెండ్ మై డియర్. రారా పోరా అనుకునేటువంటి వాళ్ళం మనమిద్దరం కూడా, ఏరా ఏరా అనుకునేటువంటి వాళ్ళం మనమిద్దరం కూడా. ఎందుకంటే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఆ గౌరవాన్ని కూడా కాపాడుకోవాలి మై డియర్ ఫ్రెండ్. ఈ విధంగా మళ్ళీ రాహుల్ గాంధీనంటే బీజేపీలో తమరి ప్రాపకం పెరుగుతుంది, ఏదో వస్తుంది. ఏమన్నారండి? ఎందుకోసం? రాహుల్ గాంధీ గారు అన్నదేమి? మహారాష్ట్రలో పోయిన అసెంబ్లీ ఎలక్షన్ నుంచి పార్లమెంట్ ఎలక్షన్ల వరకు, అంటే మధ్యలో 4.5 సంవత్సరాల కాలంలో కేవలం 50 లక్షల ఓట్లు, కొత్త ఓట్లు మాత్రమే నమోదైతే, పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మళ్లీ అసెంబ్లీ ఎలక్షన్ 6 నెలల మాసంలో మళ్లీ 45-50 లక్షల కొత్త ఓటర్లు ఎలా చేరుతారు? ఇలాంటి తెలివితేటలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు బాగా చెప్పగలుగుతారు కదా. ఈ మధ్య ఇప్పుడే నేను ఈరోజే చూసింది, నేను మామూలుగా ఇవన్నీ ఎక్కువ చూడను, కానీ ఎవరో స్నేహితుడు బాధతో పంపినాడు, నీ స్నేహితుడు చూడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని. అది చూసిన తర్వాత అరే, ఆ లాజిక్ తమరు చూడలేదా సార్? 4.5 సంవత్సరాల్లో 50,000 ఓట్లు, దాదాపు 6 నెలల్లో 50,000 ఓట్లు. ఈరోజు బీహార్లో 65 లక్షల ఓట్లు ఒక్కసారిగా తీసేయడం.
అది ఏ విధంగా ఎవరైనా ఒప్పుకుంటారు? అరే వీవీప్యాడ్లు ఇది ఈవీఎంలతో సమానంగా అన్ని కూడా మీరు అవి కూడా లెక్కించండి అంటే ఏమి బాధ? ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక ఉదాహరణ తీసుకొని రీసెర్చ్ చేసి అవును తమరు చెప్పినట్టు మా పార్టీ వీకు, మీలాంటి బలమైన నాయకులు మాకు లేరు కదా సార్, ఇప్పుడు మేము బలహీనలే, రైట్, బలహీనలే, కరెక్ట్. అరే మాకు ఏజెంట్లు లేరు అని అయినంత మాత్రాన ఒక నియోజకవర్గంలో 1,250 ఓట్లు చేర్చుకోవడాన్ని సమర్థిస్తారా తమరు? ఇవన్నీ మేము ప్రశ్నిస్తుంది రాహుల్ గాంధీ గారు కానీ 25 పార్టీలు కానీ మేము కానీ ప్రశ్నిస్తుంది ఏమి? ఎవరిని ప్రశ్నిస్తున్నాం? ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తున్నాం. తమరికేం నొప్పి అంటే అని నేను లెట్ ఎలక్షన్ కమిషన్ రియాక్ట్. ఎలక్షన్ కమిషన్కు లేని తమరికేం సార్ ఏమి? తమరు ఈ మాట మాట్లాడితే ప్రాపకం పెంచుకోవడాక? నో, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. It's not correct. బెటర్ అలాంటి మాటలు రాహుల్ గాంధీ గారి మీద. ఈ దేశం కోసం అతనే పదవి ఉంచుకున్నాడు, పార్టీ పదవి. మల్లికార్జున ఖర్గే గారు అయినారు ఈరోజు. ఈజ్ అ ఫైటర్. ఈ దేశం అంతా తిరిగినారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ అవ్వ, వాళ్ళ నాన్న ఈ దేశాని కోసం, వాళ్ళ తల్లి దేశాని కోసం ప్రాణత్యాగాలు, ఆస్తుల త్యాగాలు, ఇంకేమి చేయాలని, ఇంకేం త్యాగాలు చేయాలి? తమరి కోసం వాళ్ళు ఒక రాజ్యసభకో ఇంకోటికో ఏమైనా ఒక త్యాగం చేయమని చెప్తారా? ఈ విధంగా పాపం కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏమీ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రిని మాత్రమే చేసింది. ఇంకా అతనికి ఏదో కావాలి, దానికోసం ఏదైనా త్యాగం చేయమని అడుగుతామా? ఐఎమ్ సారీ మై డియర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఐఎమ్ వెరీ సారీ. చాలా తప్పు మాట్లాడినావు. ఇలాంటివి కనీసం భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకో. వస్తాయి పదవులు, వస్తాయి పోతాయి. మనిషి గౌరవాన్ని కాపాడుకోవాలి మై డియర్, చూసుకో. సో నీలాంటి తెలివితేటలు గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారికి, వాళ్ళందరికీ లేవు కాబట్టి మేము గర్విస్తా ఉన్నాం. మీలాంటి తెలివితేటలు వద్దు వద్దు వద్దు. ప్రజాస్వామ్యంలో అది మేమెవ్వరూ ఒప్పుకునేటువంటిది కాదది. తమరుగా తెలివితేటలు పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మీకు అన్నం పెట్టిన చేతిని నరికేటువంటిది ఉందే. నో 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 నో. యువర్స్ ఇస్ ఎ కాంగ్రెస్ ఫ్యామిలీ. కాంగ్రెస్ నుంచి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ సభ్యులు జగన్ పార్టీకి పోయిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎవరో మాట్లాడలేదే. వాళ్ళ అవసరాలు, వాళ్ళ ప్రాంత అవసరాలు, వాళ్ళ కార్యకర్తలు మళ్ళీ మరొకటో ఏదో ఇబ్బందులు ఉండి పోయింటారు. నేను పార్టీలు మారడాన్ని నేను పెద్ద తప్పడం లేదు. బట్ ఇన్ యువర్ కేస్ వాట్ ఆర్ యూ డూయింగ్? వై ఆర్ యూ కేసింగ్ కాంగ్రెస్ పార్టీ? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యువర్ ఆల్సో దేర్ అట్ దట్ టైం. స్టాప్. ఇటువంటి మాటలు, ఇటువంటి ఆలోచనలు కలలో కూడా రానియద్దు. ఇంకా నీ ఆరోగ్యానికి నీకు మంచిది. థ్యాంక్ యూ.